మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. మా శ్రీ భూశ్రీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము. ఇవాళ ఏంటంటే శ్రీ భూశ్రీ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము ఇక్కడ తిరుపతిలో 3 హోటల్స్ పెట్టినాం అనమాట. అందులో 2 హోటల్స్ ఓపెన్ అయింది. ఒకటి మొదటి బ్రాంచ్ గ్రాండ్ ఆర్చిడ్ అని ఒక హోటల్ అలాంగ్ విత్ చిగురు రెస్టారెంట్. అది సీమ రుచులు కాన్సెప్ట్ తోటి లాంచ్ చేసినాం అనమాట. అది సో ఇప్పుడు పార్సల్స్ స్విగ్గీ జొమాటోస్ అంతా స్టార్ట్ అయింది. అతి త్వరలో రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్చిడ్ విస్తా అని ఈ బ్రాంచ్ ఓపెన్ చేసినాము. ఆర్చిడ్ విస్తా రూమ్స్, బ్యాంక్వెట్ హాల్స్ అండ్ రెస్టారెంట్ అన్నీ ఉందన్నమాట. ఇక్కడ రెస్టారెంట్ కాన్సెప్ట్ అని తీసుకుంటే ఏమంటే రాజుగారు రుచులు అని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఇక్కడ లాంచ్ చేస్తున్నాం అనమాట. సో దానికి అందరినీ ఇక్కడ తిరుపతి వాళ్ళని అఫీషియల్స్ అందరినీ ఇన్వైట్ చేసినాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట. రూమ్స్ అని తీసుకుంటే బ్రదర్స్ చాలా రీజనబుల్, 3,500 రూపీస్ ఛార్జ్ చేస్తాం అనమాట. అండ్ ఫుడ్ పాట్ తీసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్. ప్రీవియస్ ఎట్లా ట్రెడిషనల్ ఒక లీఫ్ సర్వీస్, ప్లాంటర్ లీఫ్, అరిటాక్ వేసి అరిటాక్ భోజనంలో ఎట్లా లీఫ్ సర్వీస్ చేస్తూ వస్తున్నారో అట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ని మనం ఇక్కడ మనము ఇస్తామన్నమాట. ట్రెడిషనల్ మీల్స్ అండ్ నాన్ వెజ్లో తీసుకుంటే బిర్యానీస్ కానీ మంచి డ్రై ఐటమ్స్ కానీ ఏమంటే స్పెషల్ డ్రై ఐటమ్స్ అంటే ఇక్కడ దొరికే డ్రై ఐటమ్స్ కానీ ఒక మెనూ వేరే హోటల్లో దొరకదు అనమాట. స్పెసిఫిక్లీ ద ఆంధ్ర స్టైల్ ఐటమ్స్ వేరే హోటల్స్లో దొరకదు అనమాట. బికాస్ ద మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అవర్ ఓన్ రెసిపీస్ మన ఓన్ రెసిపీస్ తోటి మనం ఏమంటే మనం చేస్తాం. మిగతా హోటల్స్లో అక్కడ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తారు. ఆ హోటల్ మెనూ ఈ హోటల్ మెనూ అని అట్లా కాకుండా మనది ఆంధ్ర స్టైల్ మెనూ తీసుకుంటే మన ఆంధ్ర స్టైల్లో మనది మోర్ స్ట్రెంత్ ఆంధ్ర స్టైల్, ద సౌత్ ఇండియన్లో. ఆంధ్ర స్టైల్లో మన ఓన్ రెసిపీస్ మాత్రం మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాం అనమాట. ఈ మెనూస్ ఎక్కడ దొరకదు, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది. ఇక్కడ ఒక ఆటో తోలేవాళ్ళు ఏమంటే మన దగ్గర రావచ్చును, క్యాబ్ తోలేవాళ్ళు రావచ్చును, టాప్ టు బాటమ్ నుంచి అందరూ మన దగ్గర రావచ్చును. ఆ స్టాండర్డ్ కానీ ఆ క్వాలిటీ ప్లస్ ఆ సర్వీస్ అందరికీ ఒకేలాగా ఒక మంచి హాస్పిటల్ సర్వీస్ ఇస్తామన్నమాట. రీజనబుల్ ప్రైజెస్ తోటి మనం లాంచ్ చేసినాం కదా. దీనికి మీ అందరి సపోర్ట్స్, తిరుపతి ప్రజల సపోర్ట్స్, అందరి సపోర్ట్స్ మాకు కావాలా. మేము ఇక్కడ ఏమంటే పిలిగ్రిమ్స్ మాత్రం ఫోకస్ చేసుకుని మాత్రం వాళ్ళ కోసం అనేది రెస్టారెంట్లు పెట్టలేదు అనమాట. రెస్టారెంట్ కానీ హోటల్స్ కానీ బికాస్ ద పిలిగ్రిమ్స్కి ఏమంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు తమిళనాడు ఫుడ్కి వెళ్తారు, ఆంధ్ర స్టైల్ వాళ్ళకి ఆంధ్ర స్టైల్ అంటే కర్ణాటక వాళ్ళకి మంచి రెస్టారెంట్ అట్లా లేకుండా ఉంది. అట్లా కాకుండా ద వరల్డ్లో ఉండే అన్ని పీపుల్ ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళకి అన్ని విధాల ఫుడ్ వాళ్ళకి కావాలా. తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక అట్లా మల్టీక్యూషన్ అన్ని విధాలు కావాలా. మల్టీక్యూషన్ అఫ్కోర్స్ ఉంది, లేదని లేదు నేను. కానీ అక్కడ ఉండే ట్రెడిషనల్ ఫుడ్ ఇక్కడ దొరికేది చాలా ఇంపార్టెంట్. తిరుపతిలో దొరికేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ఒక నేటివిటీస్ లేదా తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అక్కడ ఉండే నేటివిటీ ఫుడ్స్ని మనం ఇక్కడ లాంచ్ చేసినాం అనమాట. అలాగే విత్ ఓన్ రెసిపీస్లో సో మన హోటల్స్కి ఏమంటే రాజుగారు రుచులకు కానీ చిగురు రెస్టారెంట్ కానీ మనకు ఆర్చిడ్ హోటల్స్కి వచ్చినప్పటికీ అల్టిమేట్లీ ఏమంటే వాళ్ళకి ఏ డిషెస్ కావాలంటే ఏ ఊరు వాళ్ళకి ఆంధ్ర ఫుడ్ కావాలో, తమిళనాడు ఫుడ్ కావాలో, కేరళ ఫుడ్ కావాలంటే ఏ ఫుడ్ కావాలో మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మన స్పెసిఫిక్గా ఆంధ్ర స్టైల్ మనం చాలా ఫేమస్ అన్నమాట. బ్రదర్స్ రాజుగారి రుచిలో ఏమంటే రాజుగారి దీంట్లో వెన్నకోడి వేపుడు ఉంది, గుంటూరు ఎర్రమిరప కోడి వేపుడు ఉంది. గుంటూరు ఎర్రమిరప కోడి వేపుడు అని తీసుకుంటూ ఏమంటే దీంట్లో ఎటువంటి కలర్స్ కానీ మేము చేసే ఆంధ్ర స్టైల్ ఫుడ్లో ఏమంటే ఎటువంటి కలర్స్ వేయము, న్యాచురల్గా ఉంటుంది. టేస్టింగ్ రజనమోటో అలాంటిది సాస్లు కానీ ఇలాంటిది ఏది వేయకుండా ప్రీవియస్ అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళు ఎలా 10 నిమిషాల్లో పోయి ఏమంటే ఒక న్యాచురల్ ట్రెడిషనల్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు పూర్వీకులు. ఆ మర్చిపోయిన పాత రుచులను కొత్త రుచులకు మనం మోడిఫై చేసి ఈ కాలం జనరేషన్ అయినట్టుగా మనం చేస్తున్నాం. ఇట్లా ప్యూర్లీ దర్ ఇస్ నో కెమికల్స్, దర్ ఇస్ నో అజినమోటోస్ ఏమీ వేయకుండా కిడ్స్కి, పెద్దోళ్ళకి అందరికీ లైక్ అయ్యేట్టుగా మనం చేసినాం. జనరల్గా తీసుకుంటే ఆంధ్ర స్టైల్ స్పైసెస్ ఉంటుంది, మనం మీడియం స్పైసెస్, ఎక్కువ కారం లేకుండా మీడియం కారంతో మనం చేస్తాం. అండ్ మోర్ ఓవర్ కిడ్స్కి స్పెషల్గా తీసుకుంటే రాజుగారి స్పెషల్ క్యారెట్ స్పెషల్ వెజ్లో క్యారెట్ స్పెషల్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. అది స్వీట్ కంటెంట్ తోటి చాలా బాగుంటుంది. అట్లా ఇంకా చాలా వెరైటీస్ ఉందన్నమాట. ఇప్పుడు తిరుపతిలో ఏమంటే ప్రీవియస్ మనకు మోర్ దెన్ 25 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ తిరుపతిలో మాత్రం 3 బ్రాంచ్. అండ్ ఈ 3 బ్రాంచ్ ఇక్కడ క్లియర్ చేసి అంటే సక్సెస్ చేసిన తర్వాత ఏమంటే నెక్స్ట్ వేరే సిటీలో మనం ప్లాన్ చేస్తాం. ఇది సెకండ్ బ్రాంచ్. సో ఇంత తిరుపతిలో తీసుకుంటే 2వ నెలలకు 2వ హోటల్ ఓపెన్ చేసినాము. ప్రీవియస్ తీసుకుంటే మీరు హోటల్ ఇండస్ట్రీలో ఏ ఒక్క హోటల్స్ కానీ
మీరు తీసుకుంటే ఆ హోటల్ ఓపెన్ చేసి 1 year 6 months 1.5 year 2 years వచ్చేసి చాలా బ్రేక్ తీసుకుంటారు. కానీ నాకు తిరుపతి ప్రజల మీద నమ్మకం ఉంది అండ్ మీ మీద నమ్మకం ఉంది, మా ఫుడ్ క్వాలిటీ మీద వచ్చేసి నమ్మకం ఉంది, మన సర్వీస్ మీద నమ్మకం ఉంది కాబట్టి వచ్చేసి ఓపెన్ చేసిన 2nd month మీలాంటి ఫ్రెండ్స్ తోటి సపోర్ట్ తీసుకొని సెకండ్ బ్రాంచ్ వచ్చేసి ఓపెన్ చేసిన ఉంటుంది. అండ్ ఫ్రైడే వచ్చేసి మన నంది సర్కిల్ వచ్చేసి 3rd branch వచ్చేసి రూమ్స్ మాత్రం ఓపెన్ చేస్తున్నాం. అది 110 rooms. అది ఫ్రైడే వచ్చేసి ఓపెనింగ్ పెట్టుకున్నాం. మీరందరూ తిరుపతి ప్రజలు అందరూ వచ్చేసి తప్పకుండా వచ్చి సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్ చేయాలా అనేసి కోరుకుంటున్నాం. మీరే మా ఆఫర్ బ్రదర్, మీరే మా ఆఫర్ వచ్చేసి. సార్ ఇప్పుడు తిరుపతిలో ఈ డ్రింక్స్ అంటే తాజ్ వాటర్ కూడా రకరకాల వాటర్ వస్తుంది. ఈ టైప్ ఈ సబ్జెక్ట్లో మీరు ఏ విధంగా సర్వేలో ఆలోచిస్తున్నారు? అందరూ తాజ్కి వెళ్ళను కాదు, కానీ నేను తాజ్ క్వాలిటీ ఇవ్వగలుగుతాను, తాజ్ సర్వీస్ని ఇవ్వగలుగుతాను వచ్చేసి. తాజ్ కానీ ఇంకో దానికి వచ్చేసి ఏమంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ వచ్చేసి మనం ఎప్పుడు చూసినా వచ్చేసి ఒక అప్గ్రేడ్ కావాలి, హైయర్ లెవెల్ మంచి స్టార్ హోటల్ కావాలంటారు. ఆ స్టార్ ఈక్వల్ టు స్టార్ని వచ్చేసి మనం ఇక్కడ దింపుతాం అనమాట. అందరికీ అందుబాటులో వచ్చేట్టుగా మిడిల్ ప్రైస్, అప్పర్ టు అంటే మిడిల్ క్లాస్ టు అప్పర్ క్లాస్కి వచ్చేసి రీచ్ అయ్యేటికి వచ్చేసి ఆ ప్రైస్ ఫిక్స్ చేస్తాం. చాలా సంతోషం సార్, మీరు అందరూ వచ్చేసి సపోర్ట్ చేసిన దానికి. సపోర్ట్ చేసి మాకు వచ్చేసి కోఆపరేట్ చేయండి.